Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So today we are discussing about a 10th class topic, excretion. So previous video we are already discussed about what are the different parts of an excretion process. సో విసర్జన ప్రక్రియలో ఉన్నటువంటి భాగాలు మన శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏమేమి విసర్జిస్తున్నాయి, సో వాటి యొక్క విసర్జన వ్యవస్థ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎక్స్క్రీషన్ అనదర్ పార్ట్. సో పార్ట్ 2 లో ఎక్స్క్రీషన్ కి సంబంధించినటువంటి సో డిఫరెంట్ మెథడ్స్ ప్రాసెస్ ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ హౌ ఆర్గానిజమ్స్ గెట్ right to of gases, wastes generated during the photosynthesis or respiration process. సో జనరల్ గా ఏంటంటే ఎక్స్క్రీషన్ అంటే ఏంటంటే విసర్జన వ్యవస్థ, ఏ విధంగా విసర్జన జరుగుతాయి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ప్లాంట్స్ కానీ లేదా అనిమల్స్ కానీ ఏ విధంగా వాటికి సంబంధించినటువంటి వేస్ట్ ని సో రిమూవ్ చేస్తాయి, సో వేస్టేజ్ ప్రాసెస్ ని రిమూవ్ చేస్తాయి. సో అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ జనరేటింగ్ నైట్రోజనస్ మెటీరియల్స్ విచ్ ఈస్ నీడెడ్ టు రిమూవ్. సో అట్ ది సేమ్ టైం సో జనరల్ గా ఏంటంటే ప్లాంట్స్ లో ఉన్నటువంటి నైట్రోజన్ మెటీరియల్స్ విచ్ బై మెటబాలిక్ యాక్టివిటీ, సో మెటబాలిక్ యాక్టివిటీ ద్వారా ప్రకారమైనటువంటి నైట్రోజన్ సో సంబంధించినటువంటి సో వాటికి సంబంధించినటువంటి వేస్టేజ్ మెటీరియల్స్ ఎలా రిమూవ్ అవుతాయి మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం. ద బయాలజికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ దిస్ హార్మ్ఫుల్ మెటాలిక్ వేస్టెస్. సో జనరల్ గా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి సో బయాలజికల్ ప్రాసెస్ ద్వారా జరిగేటటువంటి ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ దిస్ హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్టెస్. సో మన బాడీలో ఉన్నటువంటి హార్మ్ఫుల్ మెటబాలిక్ వేస్టెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఏ విధంగా బయటికి రిమూవ్ చేయొచ్చు, వాట్ ఇస్ ద ప్రాసెస్ అంటే ఎక్స్క్రీషన్ ప్రాసెస్. సో మన బాడీలో ఉన్నటువంటి మెటబాలిక్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి రిమూవ్ చేయడానికి వన్ అండ్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్. ద బాడీ ఈస్ కాల్డ్ ఎక్స్క్రీషన్. సో మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ని బయటికి రిమూవ్ చేసేటటువంటి ప్రాసెస్ నే ఎక్స్క్రీషన్ అంటారు. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ యూజ్డ్ వేరియడ్ strategies to do this. సో జనరల్ గా ఏంటంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ లో కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇలాంటి ఆర్గానిజమ్స్ లో ఏంటంటే ద రిమూవింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్, ద ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. సో వాటి ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. బట్ సో వెన్ కంపేర్ విత్ ది హ్యూమన్ బాడీలో కంపేర్ చేస్తే ఇలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో బికాస్ ఆఫ్ సో బై న్యాచురల్ ప్రాసెస్ గా జరుగుతుంది. మెనీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ రిమూవ్ దిస్ వేస్ట్ బై సింపుల్ డిఫ్యూజన్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేసెస్. జనరల్ గా ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో వాట్ ఈస్ మీన్ బై యూనిసెల్యులర్ ఆర్గానిజం విచ్ ఈస్ మేడ్ బై సింగిల్ సెల్. ఏదైతే ఏకకణయుతమైనటువంటి సో నిర్మాణంతో లేదా ఏకకణంతో బాడీ నిర్మించబడి ఉంటుందో వాటి ఏకకణ జీవులు అన్నారు. అలాంటి జీవుల్లో ఏ విధంగా ఎక్స్క్రీషన్ ప్రాసెస్ జరుగుతుందంటే ద యూనిసెల్యులర్ ఆర్గానిజం రిమూవ్ దీస్ వేస్టేజ్. సో అది ఏ విధంగా వేస్ట్ రిమూవ్ చేస్తుందంటే బై సింపుల్ డిఫ్యూజన్. సో వాట్ ఈస్ మీన్ బై డిఫ్యూజన్? డిఫ్యూజన్ అంటే వ్యాపనం లేకపోతే సో బయటికి రావడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద డిఫ్యూజన్ ప్రాసెస్. సో డిఫ్యూజన్ లోకి వచ్చేసరికి ప్రాసెస్ ఏంటి, సో వాట్ ఈస్ ద మెకానిజం మీన్స్. సో డిఫ్యూజన్ లో ఏమవుతుంది అంటే సో జనరల్ గా ఏంటంటే ఆ ఆర్గానిజమ్స్ లో ద బాడీ సర్ఫేస్, సో దాని యొక్క బాడీ సర్ఫేస్ పైన ఉన్నటువంటి మెటీరియల్స్ బయటికి రిమూవ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ unicellular organism diffusion process. So as we have seen other process, complex multicellular organism. So general గా మనం ఇందాక చూసింది ఏంటి, యూనిసెల్యులర్ ఆర్గానిజం లో చూసాం. నౌ the complex multicellular organisms uses specialized organs to perform the same function. So unicellular or multicellular, any type of organism, the process is excretion. సో ఏవైతే ఏంటి మనకి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ జరగాలి. బట్ యూనిసెల్యులర్ ఆర్గానిజం డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. బట్ కాంప్లెక్స్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి సో యూజింగ్ స్పెషలైజ్డ్ ఆర్గాన్స్, అంటే మన బాడీలో ఒక్కొక్క ఎక్స్క్రీషన్ ప్రాసెస్ కోసం సో మన బాడీలో డిఫరెంట్ మెథడ్స్ లో వేస్ట్ మెటీరియల్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క స్పెషలైజ్డ్ ఆర్గాన్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ కి డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ దేర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద సేమ్ ఫంక్షన్. సో మన బాడీలో ఉన్నటువంటి స్పెషలైజ్డ్ ఆర్గాన్ they are perform the same function. So different functions కోసం
కోసం ఏంటంటే ఎక్స్క్రీషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మనం ఏమనిపిస్తున్నామంటే ఎక్స్క్రీషన్ అంటున్నాం. సో దట్ ఈస్ ఎక్స్క్రీషన్. సో ఎక్స్క్రీషన్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీలో జరిగేటటువంటి ఎక్స్క్రీషన్ ప్రాసెస్ ని సో ఇక్కడ డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే దట్ గివెన్ ఎగ్జాంపుల్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we can discuss the diagram and what are the parts are present in excretion system in human being. So excretory system in human beings వచ్చేసరికి హ్యూమన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎక్స్క్రేటరీ సిస్టమ్ మన బాడీలో ఉన్నటువంటి ఎక్స్క్రేటరీ సిస్టమ్ స్ట్రక్చర్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే దర్ ఇస్ వన్ ఎక్స్క్రేటరీ హ్యూమన్ సిస్టమ్. సో దట్ ఈస్ దర్ గివెన్ సమ్ పార్ట్స్ ఇస్ దట్. సో లెఫ్ట్ రీనల్ ఆర్టరీ. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే లెఫ్ట్ రీనల్ ఆర్టరీ విచ్ ఇస్ రెడ్ కలర్ మెన్షన్ దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ రీనల్ ఆర్టరీ. సో దర్ ఇస్ బీన్ లైక్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకి ఏంటంటే బీన్ లైక్ స్ట్రక్చర్ లో కనిపిస్తున్నాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ కిడ్నీస్. సో వాటి ఏమని పిలుస్తామంటే మూత్రపిండాలు అంటాం. ఓకేనా. సో ఏవైతే బీన్ లైక్ స్ట్రక్చర్ లో కనిపిస్తున్నాయి వాటిని సో కిడ్నీస్ అంటున్నాం. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ టూ కిడ్నీస్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో రెండు కిడ్నీలు ఉంటాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఇంకొకటి రైట్ సైడ్. సో ఇదేంటంటే ఏ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్. సో అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ కిడ్నీ అంటాం. సో రైట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తాము రైట్ కిడ్నీ అంటాం. ఓకే. సో ఆఫ్టర్ దాట్ సో లెఫ్ట్ రీనల్ వీన్. సో ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. సో దీన్ని ఏమని పిలుస్తామంటే లెఫ్ట్ రీనల్ వీన్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం లెఫ్ట్ రీనల్ వీన్. అండ్ సో ద విచ్ ఇస్ లాంగ్ ట్యూబ్. సో ఏదైతే బాగా మనకి విశాలంగా సో ఒక నాలిక బట్టి నిర్మాణం కనిపిస్తుందో సో దాన్ని ఏమని పిలుస్తాం మనం దాన్ని ఆర్ట్రో. సో దాన్ని ఏమని పిలుస్తాం ఆర్ట్రో. సో ఆర్ట్రో అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ అటాచ్డ్ విత్ ద ట్యూబ్ విత్ కిడ్నీ. సో ఏ ట్యూబ్ అయితే కిడ్నీతో అటాచ్ అయ్యిందో సో దాన్ని ఏమని పిలుస్తున్నాం మనము లెఫ్ట్ యురెత్రా. సో లెఫ్ట్ దాన్ని యురెత్రా. సో దర్ ఇస్ టూ యురెత్రాస్ లెఫ్ట్ అండ్ రైట్. సో రెండు ఉన్నాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ ద యురెత్రా అటాచ్డ్ విత్ ద కిడ్నీ. సో యురెత్రా దేనికి అటాచ్ అయి ఉంటుందంటే కిడ్నీకి అటాచ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దర్ ఇస్ లైక్ సో ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనదర్ దట్ ఈస్ డెన్ క్యావ్. సో మనకి ఏంటంటే ఇంకొకటి సో పెద్ద నాలుగు బట్టి నిర్మాణం కనిపిస్తుంది, దాన్ని డెన్ క్యావ్ అని పిలుస్తాం. అండ్ ద డౌన్ సైడ్ సో ఈ ట్యూబ్స్ అన్ని కూడా దేనికి అటాచ్ అయ్యాయంటే యూరినరీ బ్లాడర్. సో మూత్రాశయానికి సో కనెక్షన్ కలిగి ఉంటాయి అండ్ వాటితో లీకప్ అయి ఉంటాయి. సో దట్ ఈస్ ద యూరినరీ బ్లాడర్. సో దాన్ని ఏం పిలుస్తామంటే యూరినరీ బ్లాడర్. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ ద ట్యూబ్ విచ్ ఈస్ ద రిలీజింగ్ ఆఫ్ ఎక్స్క్రీషన్ మెటీరియల్స్ వేస్ట్ మెటీరియల్స్. సో దట్ ఈస్ కాల్డ్ ద యురెత్రా. సో దాన్ని ఏమని పిలుస్తామంటే యురెత్రా అంటారు. సో దిస్ ఈజ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఎక్స్క్రీటరీ సిస్టమ్ సో వాటిలో ఉన్నటువంటి పార్ట్స్. సో ఏమేమి పార్ట్స్ ఉంటాయి లెఫ్ట్ రీనల్ ఆర్టరీ, లెఫ్ట్ కిడ్నీ, లెఫ్ట్ రీనల్ వీన్, ఆర్ట్రో, నెక్స్ట్ లెఫ్ట్ యురెత్రా, వెన్ క్యావ్, urinary bladder, urethra. So these are the parts of excretory system of human beings. So in next video we can discuss about the excretion in human beings. So this is the today's topic. We have discussed about the excretion. What is the definition of excretion? What is the process of excretion? So in next video we can continuation the topic of excretion in human beings. If you have any doubt in this video, please comment on your comment box. So thank you so much.